10th క్లాస్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మ్యాథ్స్లో ఇంపార్టెంట్ వాటిల్లో కొన్ని లెక్కలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలు వీక్షించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో A is equal to 2, 4, 6, 8, 10, B is equal to 8, 10, 12, 14 and C is equal to 14, 16, 18. Then find A union B minus C. ఇప్పుడు మనం A union B minus C అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. అంటే మనకి ఇచ్చిన మూలకాలను కింద రాసుకోవాలి. ఏంటో చూడండి. A is equal to 4, 6, 8, 10. మీకు ఆన్సర్ పేపర్లో నోట్బుక్లో రాసుకునేటప్పుడు ఇలా లెక్కలు ఎక్కించుకొని మళ్ళీ ఒకదాని కింద ఒకటి రాసుకుంటే కన్నా మీకు హాఫ్ పాయింట్ చొప్పున మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ B is equal 8, 10, 12, 14. నెక్స్ట్ C is equal 14, 16, 18. ఇప్పుడు మనం కట్టుకోవాల్సింది ఏంటి? A యూనియన్ B మైనస్ C వచ్చింది మనకి. అంటే ఇప్పుడు ఫస్ట్ B మైనస్ C కనుక్కోవాలి. దాన్ని వచ్చిన ఆన్సర్ని Aకి యూనియన్ చేయాలి. ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? B మైనస్ C కనుక్కోవాలి. B అంటే ఏంటి? ఇప్పుడు అంతా చూడండి. 8, 10, 12, 14. ఏంటిది? 8, 10, 12, 14 మైనస్ C అంటే ఎంత? 14, 16, 18. ఇప్పుడు మైనస్ చేయాలి. ఇందాక మీకు అంతకుముందు గత వీడియోలో మనం ఏం తెలుసుకున్నాం? యూనియన్ అంటే ఏంటి? మొత్తం మూలకాలు రాసుకోవాలనుకున్నాం. మళ్ళీ ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? దీంట్లో ఉమ్మడిగా ఉన్న మూలకాలను మనం రాసుకోవాలి. కానీ మైనస్ ఈ వీడియోలో ఏం తెలుసుకున్నాం? మైనస్ అంటే ఏంటి? రెండిట్లో ఉన్న మూలకాలని మనం ముందు క్యాన్సిల్ చేసుకోండి. దీంట్లో 8 దీంట్లో లేదు, 10 లేదు, 12 లేదు, 14 ఉంది, క్యాన్సిల్ చేసుకుందాం. ఇంకా ఏదైతే ఫస్ట్ ఉంటుందో B మైనస్ C ఉంది కాబట్టి Bలో ఏం మిగిలినాయో అవి రాయాలి. 8, 10, 12. ఇప్పుడు B మైనస్ C వచ్చింది. అదే కనుక C మైనస్ B ఉందనుకో, ఇటు 30 ఇటు 30 రాస్తాం. అప్పుడు 16, 18 అవుతుంది. ఏదైతే దేంట్లో ఏది తీస్తుందో చూసి దీంట్లో ఉన్న మూలకాన్ని మిగిలిన రాసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయమన్నాడు? A యూనియన్ B మైనస్ C. A యూనియన్ B మైనస్ C. చూడండి. A అంటే ఎంత? మన దగ్గర ఉంది 2, 4, 6, 8, 10. యూనియన్ B మైనస్ C మనకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చింది ఇక్కడ. ఇదిగోండి వచ్చింది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి మనం. 8, 10, 12. దట్ ఈజ్ గుడ్. ఇప్పుడు యూనియన్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? మొత్తం మూలకాలు దీంట్లో ఉన్నాయన్నీ కలిపి రాసుకోవాలి. 2, 4, 6, 8, 10. మరి ఇక్కడ 12 కూడా ఉంది కదా. ఇక్కడ 8 to 10 ఉంది. రిపీట్ నెంబర్ రాయకూడదు. ఆల్రెడీ మనం రాసాం. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ ఆల్రెడీ వచ్చింది. 10 ఉంది, ఆల్రెడీ వచ్చింది. ఇక్కడ 12 లేదు కాబట్టి 12 రాసుకోవాలి. ఇప్పుడు మనకి A యూనియన్ B మైనస్ C ఆన్సర్ వచ్చింది.